GMR Shopping Mall grand opening on 10th September in Miapur. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గతంలో సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు, గూగుల్ ట్రాక్ లేని సమయంలో బ్యాంక్ రాబరీలు కానీ లేదా మర్డర్లు కానీ లేదా మరో దొంగతనం కానీ జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగేది అనేదే ఈ వారం మన ప్రశ్న. అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ జరుగుతున్న టైంలో మేజర్ ఎఫెన్స్లు జరుగుతుండేవి. బ్యాంక్ రాబరీలు, పట్టపగలే దొంగలు బ్యాంకుల్లోకి రావడం, తుపాకీలు చూపించి అందిన కాడికి దోచుకోవడంతో పాటు మర్డర్లు కూడా విపరీతంగా జరుగుతుండేవి. అటువంటి సమయంలో సీసీ కెమెరాలు ఉండేవి కావు, సెల్ ఫోన్లు వాడేవారు కాదు. అంతేకాకుండా గూగుల్ అనేది పదం కూడా అర్థం తెలియని కాలం అది. అంటే దాదాపు 1970 నుంచి 1990 వరకు జరుగుతున్న నేరాలపై ఈరోజు మనం డిబేట్. 1976 బ్యాచ్ చెందిన సిహెచ్ రాజే గారు అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆ టైంలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ అతనికి సీనియర్ ఆఫీసర్ అందరూ మెడల్ ఇచ్చేవారు. ఎక్కడ డ్యూటీ మీట్ జరిగిన రకరకాల స్కీమ్లో ఎఫ్ఎస్ఎల్ అవ్వచ్చు లేదా క్లూస్ టీమ్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా ఆయనకి మంచి పేరు ఉండేది. ప్లస్ రివార్డులు, అవార్డులు కూడా వచ్చాయి. అలాంటి ఆఫీసర్ని అడిగి రాబరీలు జరిగితే టెక్నాలజీ లేని సమయంలో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసేవారు అనే అంశాన్ని రాజే గారిని అడిగి తెలుసుకుందాం. రాజే గారు సార్ నమస్తే అండి. నమస్కారం. సిహెచ్ రాజే గారు అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ 1976 బ్యాచ్. సార్ మీ టైంలో బ్యాంక్ రాబరీ అవ్వచ్చు, లేదా మర్డర్లు కానీ, లేదా మరొక మేజర్ ఇష్యూస్ కానీ, లేదా కమ్యూనల్ ఎఫెన్స్ కానీ, లేదా అన్డిటెక్టెడ్ మర్డర్స్ కానీ, క్లూస్ లేని మర్డర్స్ కానీ, రకరకాల క్రైమ్ జరిగేవి. అంటే అప్పట్లో ఎక్కువగా ట్రెడిషనల్ క్రైమ్ అనేది భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో ఒక బ్యాంక్ రాబరీ అవ్వచ్చు, లేదా మరో మర్డర్ కేసు అవ్వచ్చు, లేదా పెద్ద దోపిడీ కేసు అవ్వచ్చు. ఇటువంటి కేసుల్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చారనే దీని మీద మిమ్మల్ని ఎవరు పరిచయం చేస్తున్నాం. ఫస్ట్ ఒక బ్యాంక్ రాబరీ మీ సర్వీస్లో తిరుపతిలో ఒక మంచి బ్యాంక్ రాబరీ కనిపిస్తుంది. ఆ తిరుపతిలో జరిగిన బ్యాంక్ రాబరీని ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ టీం స్పాట్కి వెళ్ళిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా చేసుకొచ్చారు ఒకసారి డీటెయిల్గా చెప్పండి. నేను తిరుపతి డిఎస్పీగా ఉన్నప్పుడు 2007 ఆ ప్రాంతంలో అయింది. అది అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధ్యాహ్నం 2:33 మధ్యలో. ఆ టైంలో నార్మల్గా పోలీస్ ఆఫీసర్ అందరూ లంచ్కి పోయే టైం అది. వాడు అట్లా చూస్ చేసుకుంటారు ఏ టైం పోలీస్ రిలాక్స్ అయ్యే టైం. సో ఈ హాజ్ అటాక్డ్ వన్ పోలీస్ స్టేషన్, వన్ కరూర్ వైశ్య బ్యాంక్ అలిపిరి పిఎస్ లిమిట్స్లో ఉంది. సో అక్కడికి 3 మెంబర్స్ పోయినారు. సో విత్ ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్స్ అంటే నిజంగా ఫైర్ కావు అవి, ఇమిటేషన్ చూసేందుకు తుపాలు తిరిగిన పెద్దగా ఉన్నాయి, షోల్డర్ ఆర్మ్స్ వేసుకొని పోయిన లోడికి పోయి వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్ అప్పుడు కూడా లంచ్ చేసిన అప్పుడే కొంచెం సరిగా ఉన్నారు, సరిగా లేరు వాళ్ళు. ఆ టైంలో దే ఎంటర్డ్ ఇంటూ దట్ బ్యాంక్. అది ఎక్కడో అవుట్స్కట్స్ లేదు, టౌన్లో ఉంది. టౌన్లో అది థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ఉంది అది కూడా. సో దే ఎంటర్డ్ ఇంటూ ది బ్యాంక్. పోయి అక్కడి వాళ్ళని హ్యాండ్సప్ అని వాళ్ళు భయపడ్డారు, వాళ్ళకి ఏం తెలియదు. సో అస్టానిష్ అయిపోయే వరకు దాంట్లో నుంచి బ్యాంక్ తీసుకొని పోతుంటే మాకు ఫోన్ వచ్చింది మధ్యాహ్నం. సార్ ఇట్లా బ్యాంక్లో బ్యాంక్ రాబరీ అయింది. బ్యాంక్ రాబరీ అని ఇమీడియట్లో మేము ఏం చేస్తాం, ఇమీడియట్ సెట్ మీద ఎంబడ వాకీ టాక్ ఉంటుంది ఎంబడం ఎప్పటికీ ఐస్ టు క్యారీ, ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ వాడేది. అంటే ఫస్ట్ మీరు అందరికి అలర్ట్ చేసుకుంటే బ్యాంక్ వెళ్ళారా? అలర్ట్ చేసిన తర్వాతనే పోయేది, ఎందుకంటే అలర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ అవర్ మోటివ్ టు క్యాచ్ ది క్రిమినల్, హౌ ఎర్లీ వీ కెన్ క్యాచ్ అనే దృష్టిలో ఉంటాం తప్ప పోతాం ఎట్లా వెళ్ళిపోతుంటాం తయారైతే పోయినా కానీ ఫస్ట్ చెప్పి ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్ చెప్తాం. కంట్రోల్ రూమ్ ఉంది తిరుపతిలో, కంట్రోల్ రూమ్ ఉంది, దానికి చెప్పేస్తుంది చూడండి ఇమ్మీడియట్ అలర్ట్ చేయండి. మనమే కాదు పక్క పోలీస్ స్టేషన్స్ కూడా అలర్ట్ చేయాలండి. దానికి ఏంటంటే ఎగ్జిట్, ఇప్పుడు నార్మల్గా తిరుపతి అఫెన్సెస్ ఎక్కువ తమిళనాడు సైడ్ నుంచి వస్తుంటారు ఎక్కువ. సో అక్కడ రేణిగుంట పోలీస్ స్టేషన్ ఉంది, రేణిగుంట సిఐ హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ. సార్ చెప్తున్నట్లు అలాంటి స్టోరీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 9 అవర్స్ అనే సిరీస్లో జరిగింది. 9 అవర్స్లో సార్ చెప్తున్నట్టుగా ఒక బ్యాంక్ రాబరీని ఎగ్జాక్ట్గా కంటికి కట్టినట్లుగా చూపిస్తున్నారు. అందులో ఊహించిన ట్విస్టులు ఉంటాయి. అందులో కొంతమంది దొంగలు బ్యాంకులోకి వచ్చి బ్యాంకులో సిబ్బందిని బంధించి కిడ్నాప్ చేసి ఏ విధంగా దొంగతనం చేశారు, 9 గంటల్లో వాళ్ళు ఏ విధంగా పారిపోయారు అనేది డిస్నీ ప్లస్ హాట్స్టార్ 9 అవర్స్ సిరీస్లో కనిపిస్తుంది. ఊహించిన ట్విస్ట్లో దొంగతనంకి వచ్చిన వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఎక్కడికి పారిపోయారు, వాళ్ళ వెనక ఉన్న లీడర్ ఎవరు అనేది పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ తెలుసుకోవాలంటే డోంట్ మిస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ 9 అవర్స్. ఇప్పుడు
తిరుపతి బ్యాంకులో ఏ విధంగా దొంగతనం చేసుకొచ్చారు, దాన్ని ఎలా బ్రేక్ చేసుకోవచ్చు విషయాన్ని రాజేష్ సార్ అని తెలుసుకుందాం. బ్యాంక్ రాబరీ ఎలా జరిగింది? మీరు చెప్పినట్లుగా మీ బ్యాంక్ నుంచి మీ పోలీస్ స్టేషన్కి మెసేజ్ రాగానే మీ సెట్లో అందరికి అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత మీరు స్పాట్కి రీచ్ అవుతారు. వెళ్ళేసరికి సీన్ ఎలాగుందండి? ఇలా అప్పటికే మనం అడిపోయేంత వరకు ఈ వాళ్ళంతా సివిలియన్స్ కదా బ్యాంక్ వాళ్ళు కొంచెం షాక్లో ఉంటారు. దే విల్ నాట్ ఏబుల్ టు స్పెల్ అవుట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ కూడా సరిగ్గా చెప్పలేరు. ఆ టైంలో షాక్లో ఉంటారు. దానికి మనం కొంచెం టైం తీసుకొని మాట్లాడి వీ మస్ట్ కలెక్ట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్రిమినల్స్. అంటే వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి, వాట్ ఈస్ ద డ్రెస్ దే వేర్డ్. ఎందుకంటే బయట చెకింగ్లో వాళ్ళకి కావాల్సింది చెకింగ్ వాళ్ళకి ఏం కావాలి, మనుషులు ఎలా ఉంటారు, డ్రెస్ ఎట్లా ఉంది, వాళ్ళు వాడిన వాహనం ఏంటిది, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ అవి కలెక్ట్ చేస్తాను. అవి కలెక్ట్ చేసుకొని వాళ్ళ డ్రెస్సులు, వెహికల్, ఫేస్ కట్టు, ఫేస్ ఫీచర్సు ఎట్లా మనిషికి కనబడుతుంది, వాళ్ళు హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది, కొంచెం నామినల్గా కలెక్ట్ చేసుకొని అది మేము పాస్ ఆన్ చేస్తుండే. ఇప్పుడు అది మేము పాస్ ఆన్ చేసి దాన్ని బట్టి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నది మీరు సెట్లో చెప్పుకోవచ్చు. అది ఇమ్మీడియట్ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు పని చేయలేరు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కానీ వాళ్ళు ఆ యాంగిల్లో చెక్ చేస్తారు. అప్పుడు అట్లే ఉంటుండే, లేకపోతే కుదరదు. సో అది ఫస్ట్ అది కలెక్ట్ చేసుకొని మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇక లోకల్గా ఏం జరిగింది, హౌ దే మూడ్, ఎక్కడెక్కడ ఎవరితోటి ఏం మాట్లాడారు, ఏం చేసిండ్రు, సో వాళ్ళ లాంగ్వేజ్ ఏంది, మన లాంగ్వేజా, తమిళనాడు లాంగ్వేజా, ఇంకే లాంగ్వేజ్. ఎందుకంటే అక్కడ ఎక్కువ తమిళనాడు క్రిమినల్స్ ఎక్కువ వస్తుంటారు అక్కడికి, తిరుపతి ఓవర్ఫ్లోలో. అర్థమైందా? సో కొంత యాక్సెంట్ ఎక్కడి నుంచి రావచ్చు, ఎక్కడ పోవచ్చు వీళ్ళు, దాని మీద దృష్టి పడాల్సి వస్తుంది. ఫస్ట్ ఐఓగా చేయాల్సిన పనులే ఇవి. క్రిమినల్ మీరు ఫీచర్స్ చూసుకున్నారు, ఆయన మాట్లాడే భాష మీద చూసుకున్నారు. ఈ రెండు సెట్లో మిగతా వాళ్ళకి మీరు కన్విన్స్ చేస్తారు. ఇమీడియట్ కన్విన్స్ చేస్తే వాళ్ళు ఆ యాంగిల్లో చూస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఎవరన్నా ఉన్నారా, ఇలాంటి యాక్సెంట్ మాట్లాడేది, డ్రెస్ ఏంది, వాళ్ళు వేసిన పైన గ్రౌండ్ డ్రెస్సులు ఇమీడియట్ కదా. దూరం నుంచి మనిషిని గుర్తుపట్టాలన్నా కానీ డ్రెస్సు, ఫీచర్సు, కళ్ళు ఎట్లా ఉంది, ముస్టాచెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఇమీడియట్ చెప్పాలా. హౌ బెస్ట్ యూ కెన్ కమ్యూనికేట్, అది ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేట్ చేసింది ఏంటంటే ఈ కమ్యూనికేషన్లో అందరికీ ఇన్ఫామ్ చేశారు. సో నియర్ బై అక్కడ ఆ టైంలో నార్మల్గా పోలీస్ ఆఫీసర్స్ రెస్ట్లో ఉండే టైం అది. బట్ ఎవ్రీబడి విల్ టేక్ ఇట్. సో మేమే సెట్ మీద పోయినాం కాబట్టి డిఎస్పీ లెవెల్ మేము సెట్ ఉన్నామంటే ఆటోమేటిక్గా అంత అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి ఇట్లా అఫెన్స్ అయింది, ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ చేయాలని చెప్పి చెకింగ్ స్టార్ట్ చేయండి అని, ఏ ప్లేస్ స్టార్ట్ చేయాలని అవి కూడా చెప్తాం మేము. ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ది టౌన్ పెట్టేస్తుంటే దాంట్లో మాకు ఎక్కువ అంటే డౌట్ వస్తుంది కొన్ని అఫెన్స్ బట్టి, ఇది ఇలా ఉండొచ్చు విత్ ఆల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ ఏంటంటే రేణిగుంట పోలీస్ స్టేషన్కు మేము బాగా అలర్ట్ చేసినాం. ఎందుకంటే పాసిబిలిటీస్ ఆర్ దేర్, అటు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది అలిపిరి పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంటుంది కొడితే. సో అది అలర్ట్ చేసినందుకు సార్ మీరు చెప్తున్నాడు అలిపిరి పోలీస్ స్టేషన్ నుంచి లెఫ్ట్కి వస్తే రేణిగుంట వస్తుంది, రైట్కి పోతే చిత్తూరు వెళ్ళే కాణిపాకం రోడ్ కూడా ఉంది కదా, అటు కూడా మరి అలర్ట్ చేయొచ్చు కదా. అన్నీ చేసినాం కానీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని చెప్తున్నాం. ఎందుకంటే వీ అలర్ట్ ఆర్ ది 4 కార్నర్స్. అదే కాదు, చిత్తూరు పోయే రోడ్ పడుతుంది, మళ్ళీ తర్వాత మదనపల్లి పోయే రోడ్ ఉంది, రాయచోటి పోయే రోడ్ ఉంది, కడప పోయే రోడ్ ఉంది. ఇవన్నీ అలర్ట్ చేస్తూ అంటే ఇప్పుడు రిజల్ట్స్ అటు వచ్చినాయి కాబట్టి అది కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను. నాట్ దట్ 4 కార్నర్స్ చేయాల్సింది ఇమీడియట్గా. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ రోడ్డు మీద వచ్చి చెక్ చేస్తున్నారు రేణిగుంట వాళ్ళు. సో అక్కడ రవి అనే ఎస్ఐ ఉండే, నౌ ఈజ్ ఇన్స్పెక్టర్ ఐ థింక్ సమ్వేర్. సో ఈ హాజ్ ఇమీడియట్లీ యాక్టెడ్, కేమ్ ఆన్ రోడ్. తో 2 మోటార్ సైకిల్స్ వాడికి వచ్చిన వాళ్ళు అఫెండర్స్ చూసి పోలీస్ చెకింగ్ చూసి ఆటోమేటిక్గా పారిపోతుంటారు. వాళ్ళ వెహికల్ ఉన్నారా? వాళ్ళ వెహికల్స్ అండి చేస్తాం. ఇంకా ఎక్కడొకటి చాలా దూరం పోయినారు, ఇంటీరియర్ వెళ్ళిపోయినారు, అది పోయినారు, ఎక్కడ పోయి లాస్ట్కు ఆ రోజు 2-3 అవర్స్ తర్వాత దొరికినారు. అక్కడ తప్పియడానికి ఎన్నో కార్నర్స్ పోయి లాస్ట్కు దే కుడ్ ట్రేస్. అది చేసిన తర్వాత ఇక ఇంట్రాక్షన్ ఎక్కడుంది, ఏం కథ, ఎక్కడికి వచ్చారు, ఎక్కడ ప్లాన్ చేశారు అంటే ఈ అఫెన్స్ వల్ల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండరు. బికాస్ ప్రాపర్టీ దొరికిన ప్రాపర్టీ తీసుకొని పంచుకొని తినడం తప్ప అట్లా దీనికి వాళ్ళకి కాన్స్పిరసీ వాడు వీడు ఎవడు ఉండడు.
ఉన్నోళ్ళే అఫెండర్స్ అంతే. సో వాళ్ళ ప్రాపర్టీ మనకు క్యాష్ కూడా దొరికింది అప్పుడే. కాబట్టి ఎక్కువ దొరికిందండి సమ్ ల్యాక్స్. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ కాలేదు కదా, వాళ్ళు స్పెండ్ చేయడానికి టైం లేదు. సో ఇమీడియట్ క్యాచ్ అయితే ఒకటి. అంటే అక్కడ మీరు మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీ బ్రెయిన్ పవర్ వాడారు అంతే. అక్కడేంది అప్పుడేంది ప్రీవియస్ క్రైమ్ స్టేషన్ ఉంటుంది తిరుపతిలో. దానిలో ఓన్లీ క్రైమ్ సంబంధించిన ప్రాపర్టీ అఫెన్సెస్కే సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ, సిసిఎస్ అని. సిసిఎస్లో ఓన్లీ క్రైమ్ రిజిస్టర్ అవుతుండే, వేరే కేసెస్ రిజిస్టర్ కావాలా. సో దాంట్లో ఎక్స్పీరియన్స్ కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐ అభిషేకం అనే ఇన్స్పెక్టర్ ఉండే, కొంచెం నాలెడ్జ్ బాగుంది క్రైమ్ గురించి. సో ద మూమెంట్ ఇది కాగానే అందరినీ నా ఐడియా, నా వే ఆఫ్ వర్కింగ్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఐ యూస్ టు కాల్ ది ఆఫీసర్స్ స్పాట్కి, అందరు పిలిపించి అందరి అభిప్రాయాలు చూసుకొని సీన్ చూసిన తర్వాత ఒవ్వరు అభిప్రాయం సార్ ఇట్లా ఉండొచ్చు అని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద మేము చేస్తాం. అంటే ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంటుంది. ఈవెన్ కానిస్టేబుల్ అయినాక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓసారి. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి. అంటే ఏ లిమిట్స్లో జరిగిందో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల అందరూ కూడా రష్ అప్ రావాలి, ఇమ్మీడియట్ రావాల్సింది. రైట్. అట్లా కోఆర్డినేట్ చేస్తుంటే నేను, అంటే మా వే ఆఫ్ వర్కింగ్లో కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తుంటే. అంటే అందరూ ఆఫీస్లో ఇన్పుట్ తీసుకుని అప్పుడు మీరు దాన్ని అంటే ఆటోమేటిక్ చెప్పేస్తాడు సార్ ఇది ఇట్లా ఉంది, వీడు చేయొచ్చు, వీడు కావచ్చు, వాడు కావచ్చు అని గ్యాంగ్స్ పేర్లు చెప్తుంటారు. సో అట్లా బికాస్ వేరే దెర్ ఇస్ నో, ఇంకా వేరే ఆధారాలు లేవు, ఉండవు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న టైంలోనే బ్యాంక్ రాబరీ, మీకు చెప్పిన తిరుపతి, అలిపిరి, కరూరు వైశ్య బ్యాంక్ తీసుకుంటే అంతమంది వచ్చారు, ఆ తుపాకులు చూడగానే ఒక ప్యానిక్ అయిపోవడంతో పారిపోయారు. మీరే టీం వచ్చారు, మీ వాళ్ళు క్రైమ్ పార్టీ వాళ్ళు రావడం, వీళ్ళు నేరస్తుల ఎవరు చేసి ఉండొచ్చు మీకు ఒక ఫీచర్స్ చెప్పుంటారు, పలానా వేయండొచ్చు, పలానా సోవర్ట్పురం గ్యాంగో లేదంటే ఇంకో గ్యాంగో, తమిళనాడు గ్యాంగో అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ గ్యాంగో లేదని మిక్సింగ్ అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది ఇప్పుడు, ఇంకా అప్పుడు ఇంత లేదు, అసలు ఏమీ లేదు కదా. అసలు ఏం లేదు, కష్టంగా ఉండే. పాత రికార్డు పెట్టుకొని ఎవడు చేసిండే అఫెన్సెస్, ఈ రాబరీ ఇలాంటివి చేసిన రికార్డు ఉంటుంది, పోలీస్ క్రైమ్ రికార్డు ఉంటుంది, ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటుంది, డిసిఆర్బి అని డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. దాంట్లో వాళ్ళే చేయాలని ఏం లేదు, కానీ అప్పుడు వాళ్ళనే కంపల్సరీ ఫస్ట్ ఎగ్జామ్ చేస్తుండే. ఎందుకంటే క్రైమ్కి అలవాటుగా అయినారు కాబట్టి వీళ్ళు కావచ్చు అనే దాంట్లో ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తుండే. ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా ఉండే అప్పుడు. ఈ అఫెన్స్ ఏంటంటే అలాంటి అఫెన్స్, ఇప్పుడు విండో బార్స్ తీసిండ్రు అనుకో, ఆ విండో బార్స్ రించింగ్ అనే ఒక హెడ్ ఉంటుంది, ఆ హెడ్లో ఎంతమంది చేసారు, వాళ్ళ ఏజ్ ఎంత, ఆ అఫెండర్స్ ఏజ్ అందులో రికార్డులో ఉంటుంది, 40 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ. ఇందులో యంగ్స్టర్స్ అంటే కొత్త పిల్లలు. సో చాలా పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు థింక్ సో మెనీ వేస్. అంటే మీరు చేస్తున్న సమయంలో మీరు చెప్తున్నట్లుగా ఒక విండో ఓపెన్ చేసి వచ్చాడు అనుకోండి, ఇది పలానా గ్యాంగు, లేదు బండరాయితోనే కొట్టాడు అనుకోండి, వీడు పలానా గ్యాంగు, స్క్రూ ఓపెన్ చేసి వెళ్ళాడు ఇంకో గ్యాంగు, అట్లా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్గా వచ్చాడు ఇదో గ్యాంగ్ అని అప్పుడు ఐడెంటిఫై చేస్తారు ఈజీగా. ఇక్కడ కొంతమంది చేస్తారు, వాళ్ళ అఫెన్సర్ కూడా అట్లే చేస్తారు, వేరే ముట్టుకునేవాడు, ఎందుకంటే వాడికి మూఢనమ్మకం. అవును, ఇట్లే పోతేనే సక్సెస్ అవుతా అని వాడు వస్తాడు. అంటే ఆ టైంలో మీరు చెప్తున్నట్టుగా మూఢనమ్మకాలు, ఒక దొంగ కూడా నమ్మకం మూఢనమ్మకం ఉంటుంది. దొంగతనంకి వెళ్ళే ముందు కోళ్ళు కోసుకొని వస్తాడు, ఆ బండరాయితో లోపలికి వెళ్తాడు, కొట్టి వస్తాడు. కానీ వాడు స్నాచింగ్ చేయడు, స్నాచింగ్లు చేసేవాడు ఈ మన హౌస్ బల్గర్ చేయడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కూడా చేస్తున్నారు, అన్ని రకాల క్రైమ్ చేస్తున్నారు కదా. ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో మాత్రం ఫస్ట్ ఎలిమినేషన్ చేసుకోవాల్సిందే. ఏది ఎంఓ క్రిమినల్, ఫస్ట్ ఎంఓ క్రిమినల్ను తీసేయాలి. తీసేయడం అంటే ఎలిమినేట్ చేసుకోవాలి. వాళ్ళని పట్టుకొని వాడిని మాట్లాడి వీడు కాదనుకుంటూ వదిలేసి మళ్ళీ ఇంకో ఎంఓ పోవాల్సిందే. ఇప్పుడు ఎంఓస్ మారుస్తూ ఉంటాడు, బికాస్ ఆఫ్ ఆడ పరిస్థితిని బట్టి కూడా మారుస్తారు. అవును, ఇట్లే పోయి చేయాలని పాత జమానా వాళ్ళకు ఉండే, అది పోయింది. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో రకరకాల ఎంఓస్ ఉంటాయండి, ఒకటే ఎంఓ కాదు. ఇప్పుడు లోపల పోయిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మారుస్తాడు. అవును, దేర్ ఆర్ అఫెన్సెస్ ఈవెన్ మర్డర్. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చినోడు కూడా బాడీలీ అఫెన్సెస్ చేసినవి ఉంటాయి. చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళను మాలెస్ట్ చేస్తారు, అది బయట చెప్పుకోలేరు. ఒక కేసు 2-3 కేసులల్లో మాకు దొరికింది. యంగ్స్టర్ అయితే ఉన్నారనుకో, వాళ్ళు ఊరుకోరు,
ఆడ ఒంటరిగా ఉంటారు కదా అమ్మాయిలు, ఎవరినైనా ముడతారు, అర్థమైందా? అవి వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. దాని తర్వాత ఇంట్రాక్షన్ దొరికినా కానీ కొన్ని దాంట్లో ఆపేయాల్సి వస్తుంది. అవి వాళ్ళు చెప్పరు, మనం చెప్పము, ఎవరు చెప్పరు. క్రిమినల్ కూడా చెప్పడాడు, ఏదో లాస్ట్కి వాడు చెప్పింది కూడా మనం అది ఏమో కింద తీసుకురావడానికి వీల్లేదు. అవును, బాగుండదు. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది.